చిల్డ్రన్ చూశారుగా, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను, అనగనగా ఒక రాజు, వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు. నా చల్లని పాలనలో ఏమిటా పిచ్చి నవ్వులు? నా మొహం కోతిలా ఉందా? నో నో నో, నోట్లో వేలు తీసి. దట్స్ గుడ్. ఓహో, తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు. ఐ మీన్ పిల్లలు. 6 నిమ్మకాయలు తెచ్చి బాగా స్నానం చేయించి ఇప్పుడు మనం రేడియోలో బామ్మగారు చెప్పినట్టు చేద్దాం. అంతే కదా. కొబ్బరి నూనె తెచ్చుకుని మెల్లగా నీకు జుట్టు లేదు కదమ్మా. డాడీ నోట్లో వేలు వద్దని చెప్పారా? డాడీ తమ్ముడు కొడుతున్నాడు. కొడితే నువ్వు మళ్ళీ చెరక్కొట్టు. రేయ్ గాడిదా, మగాడిదా, తప్పురా. రాస్కెల్, నిన్ను. కదిలావో బుర్ర బద్దలైపోతుంది. కబడ్డా. పాపకి చక్కగా చిక్కు తీసి దువ్వుతో జడ అల్లాలి. అమ్మ కాదు, డాడీ. డాడీ అని ఏడు. ఏడు. పిల్లలు ఏడవడం సహజం. బాలానాం రోదనం బలం అంటే పిల్లలకు ఏడుపే బలం. కానీ మనం పట్టించుకోకూడదు. ఏడు ఏడు బలం బలం. మేడం, మేడం గారు లేరా అండి? మేడం గారు లేరు, నేనే మేడంని. సేల్సా? నేనేం కొన్ను. గో గో. ఇది మీరు కొనే సరుకు కాదులేండి. ఇప్పుడు చాకు తీసుకుని సగానికి నిలువున నరికి బాగా కలిపిన ఉప్పు కారం పరపర రాసి. డాడీ చంపేస్తావా? ఉండు, నువ్వు కంగారు పడకు, నన్ను పెట్టకు. డోంట్ పానిక్, డోంట్ పానిక్, డోంట్ పానిక్. ఓయ్, ఈ పూట వంట ఏం చేసావోయ్? తగలేశాను. ఫోన్లేదు, నాకు కప్పుడు పందికో కప్పిప్పిస్తావా? ఇప్పిప్పించను, నా కొళ్ళు మండిపోతుంది. కర్మ, ఇదే మా అమ్మడైతే కప్పుతో కప్పుడిచ్చి గుప్పెట్లో గుప్పిడిచ్చేది. అబ్బా, ఇవ్వరని ఇంకోసారి చెప్పొచ్చు కదయ్యా. వెరీ గుడ్ బ్రదరు. కొట్టు, ఇంకోటి కొట్టు. అమ్మా రిక్షా ఆగలేను, స్కూల్ టైం అయింది. చాలు చాలు చాలు, ఇంకా చాలు. డబ్బా అక్కడ పెట్టు. దా. ఒరే బ్రదరు, ప్లీజ్ నన్ను కాస్త కాన్సన్ట్రేట్ చేయని. ప్రొద్దుటే చన్నీళ్లతో స్నానం చేయించాను తల్లి. ఉతికిన బట్టలు వేసామండి. తగినంత ఉప్పు కలిపిన ముక్కల్ని 3వ రోజున జాడీలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఉప్పు కలిపిన పుల్లగా కమ్మగా చాలా కాలం ఉంటాయి. తినండి. నాకు పప్పు వద్దు. ఉప్పా కాదురా, పప్పు. తినరా. మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి. గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు.
ఏడిశాడు. మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన. వేలుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రాయ్ ఆగరా, ఆగరా. రేయ్, ఆగ్. రేయ్. వెళ్ళు. నువ్వేంటి అక్కడ ఉన్నావు? మా బాబు నీకు దండం పెడతాను, ఒకసారి తీ. నార్మల్ అమ్మా. అరే నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? వెళ్ళి లోపలికి. కర్మ చంపుతున్నావా? పద. హాయ్ బేబ్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకులా? One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఎవరా మీరు? అరే మొహం చూస్తున్నాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. వీడు ఇలా కలరా? ఇప్పుడు టైర్ పంచర్ ఏంట్రా నాయన? ఏంటన్నా ఏమైంది? సమయానికి వచ్చావురా, నన్ను కాస్త ఆసుపత్రి డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా, ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టారంట, ఆయన ఆసుపత్రిలో చేర్చారు. నన్ను అక్కడ దింపు. అలా కాదు, పని చేయనా? నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఎస్ఐ గారు దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంట్రా. అది కాదు నానా, తెలిసా పదా? నా మాట నానా. పదరా. అమ్మా సూర్యనారాయణ కొంచెం ఓడ్చుకోవయ్యా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా, చల్లబడుతులే. ఏం తెలబట్టాం సార్? అమ్మా ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూల తీరిందా అని అడిగట్టుంది. అబ్బా టెన్షన్ పడకయ్యా, 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం. సార్ ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. వీడు ఇలా కలరా? దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరో పర్సనల్ గ్రడ్జి పెట్టుకుని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గడిచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్రాయవా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పికి తట్టుకోలేకపోతున్నారేమో. నువ్వు మూసుకో, నువ్వు ఓర్చుకో. ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుక? నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాప్? ఊరుకోవయ్యా, పెద్ద డౌట్లు నువ్వు. వాడు ఎవడు? ఎక్కడ సార్ కొడుకు? వాడి పడుకు మంకీ క్యాప్ గింకి క్యాప్ అంటావేంటి? వెళ్ళవయ్యా, పెద్ద డౌట్లు రెస్ట్ తీసుకో. పడుకో. अरे ओ खाजा सेठ, प्रॉब्लम क्या है तेरा? हाँ?
आज सुबह सुबह मैं आंध्र पोरागल्ని తిట్టావంట ఎవరు లేరనుకున్నావు వెనకాల ప్రాబ్లం క్యా మేరే సాత్ బోల్ బోల్ బోలో తుమ్ బోలో మే బోలు 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకి పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి జుబేదా లేదా లోపల జుబేదా క్యూ అరే ఓ జుబేదా కడక్ చాలే ఆనా మేరే లియే జుబేదా చాయ్ నహీ బోలో అరే ఇక్కడ ఇద్దరు బాత్ కరో మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు క్యా సమझ रहा है तू బర్బాద్ గాళ్ళు అంటాయి अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट हाँ? क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति हाँ ఒక్క సినిమా తీయకుండానే అరే తీస్తారు భయ్ ఆ. పారిపోతారా అట్లా అని జైలుకి పంపుతాయి అరే జుబేదా జుబేదా. కేసి హో జుబేదా క్యూ అరే కుచ్ నహీ సాబ్ మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను క్యా సాబ్ రెంట్ ఇవ్వకుండా ఏడ్పిస్తున్నారా అదే కదా చెప్పాను అరే కోటి తప్పురా ఠీక్ నహీ సాబ్ तुम अंदर चलो ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తన ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా చెప్ जुबेदा का నేను हाँ. तुम अंदर चलो రేయ్ నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు తోకే ఆటో రూటు మారింది అట్లా కాదు సార్ నీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు చల్. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు साहब कितना बात बोले आप अब भी देता हूँ अरे अब भी देता हूँ भाई ఇన్స్పెక్టర్ మై ఎంఎస్ కాజా బోల్ రహా హూ పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి आप इमीडिएट 3 months rent ले लो मत आना शुक्रिया साहब तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो బుడ్డా సాలా వెళ్ళను అబ్బా, నేను వెళ్ళను ఏమండి? నేను నా మాట వెళ్ళను వినండి. నేను వెళ్ళను నా మాట వినండి అబ్బా ఏమిటండి చిన్నపిల్లవాళ్ళగా ఈ ప్యాంటు వేసుకుని బ్యాంకు వెళ్ళండి ఎలా వెళ్తానే ఏనుగు పాలతో వ్యాపారం చేయడానికి లోన్ ఇచ్చినందుకు ఆల్ ఇండియా లెవెల్లో అమ్మనాబుతుని తిట్టాడు మా జనరల్ మేనేజర్ నేను వెళ్ళను వెళ్ళకపోతే ఎలాగండి ఎలాగంటావంటే ఇన్ని తిట్లు తిట్టినవాడు అది ఆడదో మగదో తెలుసుకోకుండా ఇచ్చినందుకు ఇంత పచ్చిగడ్డి పెండుగడ్డి ఉలవలు చిట్టు తవుడు తింటావా చేస్తావా అని నా ఉద్యోగం పీకేస్తానే నీ సొమ్మ జరగమంటావు నేను వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళను చేట చేట చేచి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళు చేచి సమలోరికెళ్ళా అలా చూడక కళ్ళు పోతాయి దరిద్రుడా రే నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు చెప్పరా నేను ఎవరితో చెప్పను రా దడ్వాంచికల్ దడ్డటి ఏర్వాంటికల్ టుండుం బల్ పిత్రే బలాబల్ అట్ట కాదురా నువ్వు మాట్లాడే భాష ఏంటో చెప్పరా నేనెవరితో చెప్పను రహస్యంగా చెవులో చెప్పు నాయనా చేట మళ్ళీ ఆ కొట్టుడే కొడతావేమిరా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా నువ్వు మాట్లాడే భాష ఏంట్రా ఆ కిర్ర కైగిరి బత్త బుల్లిసి బర్ల బుల్లిసే జుమ్మాని జుమ్ ప్రయాణి సతస్సునట్ట శ్రీ బిళ్ళ తాంబోదిని సుత కచ్చాల పామిని ఊరు కాట్రవల్లి కంపు జడి అయ్యో, నువ్వు మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కావటం లేదురా నేను నీకేం అపకారం చేశానురా నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు నన్ను నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నావు కదరా నువ్వు మాట్లాడే భాష ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడే భాష ఎంత చాట ఎంత పరందెంత కాదు కండు ఎంత మోహంలో నవ్వుతుండో ഇവിടെ കൊച്ചുണ്ടോ എറണാകുളമുണ്ടോ എന്താ ഒരു കാര്യം കണ്ടോ എന്താ മാസവിലേസ ചാട്ട 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 എന്തായി ചാട്ടു అక్కడేమో జనరల్ మేనేజరు ఇక్కడేమో ఈ చాటగాడు సమయానికి నువ్వు కూడా వచ్చావా దమ్మదా ఏంటమ్మా అది ఇన్స్టాల్మెంట్ క్యాష్ ఓహో నా ఉద్యోగం పోదు గజేంద్ర నీకు రాజేంద్రకి వాళ్ళ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను ఆశీర్వదించు 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 ചാട്ട പാട്ടുണ്ടോ നാനു ഒറ്റയോ వచ్చో പറയാം వచ్చో అరే నువ్వు ఇలా రైల్వే కంపార్ట్మెంట్ లో అడుక్కునేవాళ్ళగా ఇలా చదువుకోవడం చూస్తే వాళ్ళు గుండాకి చేస్తారా అంటే వాళ్ళకి చెప్పలేదా అన్ని విషయాలు చెప్పాను కాకపోతే ఈ విషయం చెప్పలేదు చెప్తే పిల్లనెవరేమో అని భయపడ్డాను రా ఏంటి నాకు రేట్ ఎక్కడ నాకు చెప్పలేదా చెప్తే ఎలా చేసుకుంటారక్క ఇవాళ కలిస్తే చాలు రేపు తెలిసినా చచ్చినట్టు పడుతాడు మల్లెపూలు ఇది ఇది బెడ్ ఇది కజ్జికాయ కాదు
కాజా అందరు లడ్డా ఓహో బూందీ లడ్డే ఇంకా ఏమున్నాయి అమ్మో అబ్బా ఆల్ది వెళ్ళినవే అదేంటమ్మా గదిలోకి చూసి కిలకిలా నవ్వాలి కదా అది గోల్డ్ ఫ్యాషన్ మీ సిస్టర్ చూడు 7 గంటలకి గదిలోకి దూరింది నాకు గోల్డే గోల్డ్ అక్కడే ఆగిపోయావి రాలల్లి ఏ సిగ్గెందుకు దా నేను రాను బాబు రమ్మంటుంటే నాకు సిగ్గు తాళల్లి తాళల్లి రమ్మంటుంటే తాళల్లి నన్ను ఆశీర్వదించండి పిల్లా పాపలతో 100 ఏళ్ళు వర్ధిల్లు లల్లి 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 ఇందాకెందుకు సిగ్గుపడ్డావు సిగ్గేస్తోందా అవునండి లల్లి ఏంటండి లల్లి ఏంటి లల్లి లల్లలు లల్లులు లిల్లలు అబ్బా ఈ ఊరెలాంటి బుగ్గలు చూస్తుంటే నాకు లడ్డూలే గుర్తొస్తున్నాయి లడ్డూలు తిందామా లల్లి సరేనండి లల్లి స్వీట్లన్నీ నువ్వే తినేశావా నేనెప్పుడు తిన్నానండి ఆ? స్వీట్లన్నీ నేనే తినేశా జోక్ చేశానంటే నువ్వు తిన్నావా అని స్వీట్లొద్దు ఏమొద్దు లల్లి మనం లలలాలోకి వెళదామా జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్ లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు.